హాయ్ ఫ్రెండ్స్, మొన్న మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అరటికాయలు తీసుకొచ్చారు కదా. దీంతో ఏ రెసిపీ చేయాలని అడిగితే కొంతమంది అరటికాయ ఫ్రై చేయమని కామెంట్ చేశారు. అరటికాయ ఫ్రై ఒకటే ఏం బాగుంటుంది, దాని కాంబినేషన్ గా పచ్చిపులుసు కూడా చేద్దామని రెడీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 15 పచ్చిమిరకాయలని సగానికి తుంచి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గుప్పటి చింతపండు వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఈ చింతపండు నానేలోపు మనం అరటికాయలని చెక్కుని ముక్కలు కోసుకుందాం. వీటిని చివరి మొదలు కట్ చేసేసి పీలర్ తోటి చక్కగా పీల్ చేసేసుకోవాలి. ఇలా చెక్కు తీసేసుకున్న అరటికాయల్ని ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సన్నగా చక్రాల్లాగా కోసుకోవాలి. అదేనండి మన స్కూటీ చక్రాలు ఉంటాయి కదా, అలా గుండ్రంగా కోసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చక్రాలని పక్కన పెట్టుకోండి. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత మనం 2గా తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ దాంట్లో వేసేసి చక్కగా వేయించండి. ఈ వేయించుకున్న పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడే మిక్సీ పట్టకండి, వేడి మీద పైకి చిందిపోతుంది. ఇవి చల్లారేదాకా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలోనే మనం ముందుగా 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలను కూడా ఇందులో వేసి మగ్గించుకోండి. ఇవి మగ్గేలోపు పక్కన పొయ్యి మీద ఇంకొక మూకుడు పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఆ నూనె కాగిన తర్వాత మనం ముందుగా అరటికాయ చక్రాలు కోసుకున్నాం కదా, ఆ చక్రాలను ఇందులో వేసేసి చక్కగా వేయించండి. ఇది పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద మూత పెట్టి వేయించుకుంటే కరకరలాడుతూ వస్తాయి. డీప్ ఫ్రై చేయలేదు కదా, కరకరలాడుతూ ఎలా వస్తాయి అనుకుంటున్నారా? ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, ఇది ఆ గిన్నెలో వేసేయండి. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లో నుంచి గుజ్జు తీసి ఆ గుజ్జును కూడా దీంట్లో వేసేయండి. మమ్మీ పొయ్యి మీద టమాటాలు పెట్టి వదిలేసావు. అయ్యో, మీరు నాలాగా వదిలేకండి, మధ్యలో ఇలా తిప్పుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా మగ్గిన టమాటాలని మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకుని దీన్ని కాస్త చల్లారనివ్వండి. మనం చింతపండుని మధ్యలో వదిలేసాం కదా, దాంట్లో మరొకసారి నీళ్లు వేసి దాన్ని మళ్ళీ గుజ్జు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేయండి. అసలుకైతే పచ్చిపులుసు అంటే దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసి అలాగే కొత్తిమీర జమ్ముకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోయినట్టే. కానీ మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన బెల్లం వేస్తే అస్సలు తినరండి. అందుకని నేను టేస్ట్ కోసమని కొంచెం టమాటాలు కూడా ఉడకపెట్టి దాన్ని గ్రైండ్ చేసి దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. మీకు టమాటా నచ్చకపోతే ఈ ప్రాసెస్ దగ్గర స్టాప్ చేసేసి ఈ టమాటా పేస్ట్ది స్కిప్ చేసేయండి. మేము బెల్లం వేసుకోం కాబట్టి ఈ టమాటా పేస్ట్ వేసి దీంట్లో ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి రుచి చూసుకుని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, టమాటా పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈలోపు అరటికాయలు వేగనీయో లేదో చూద్దామా. చూసారా, అరటికాయలు వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి కొంచెం తొందరగా మగ్గాలంటే దీంట్లో ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మరొకసారి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టిన అరటికాయ ముక్కల్ని మర్చిపోకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు చూసారా, మన అరటికాయలు అనేవి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ కారం వేసుకుని మరొకసారి బాగా కలిపి ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు అంటే 1 నిమిషం అలా పొయ్యి మీద ఉంచుకుని దింపేస్తే కరకరలాడే అరటికాయ ఫ్రై రెడీ. వేడిగా అన్నం పెట్టుకుని పక్కన పచ్చిపులుసు వేసుకుని అరటికాయ ముక్కలు నంచుకుని తింటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.